ఉమెన్స్ డే ఈరోజు యజ్దానక్క వాళ్ళ ఇంట్లో ఇంత మంచిగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రోజు మా కిటీలోంచి స్టార్ మహిళా కిటీలోంచి రోజు వసంతక్క నాగలక్ష్మి వారు మిస్ అయ్యారు. వారికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. స్టార్ మహిళా కిటీ నుంచి ఈరోజు యజ్దానక్క చేసింది. ఇది కిటీ అని కూడా కాదు, ఒక మహిళలకు సంబంధించింది కాబట్టి మేమందరం ఈరోజు నిజంగా యజ్దానక్క ఏర్పాటు చేసింది. ఈ క్రెడిట్ అంతా తనకే వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మేము సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు డిసైడ్ అయ్యాం. ప్లాన్ ఇవన్నీ తన్నే చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే. ఇవాళ మేము చేసుకుంటున్నాము ఇక్కడ స్టార్ మహిళల కిటీ పార్టీ వాళ్ళందరం కలిసి. ఒకటి ఏంది చెప్పేదంటే, మహిళ ఎప్పుడు వెనక అంజి వేయకూడదు, ముందుకే నడవాలి. ఎలాంటి ధైర్యానైనా తెచ్చుకొని ముందుకోవాలి. వీళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పాలి అని కాదు, మన సొంతంగా మనం ఎప్పుడైతే ముందుకు అడిగేస్తామో అప్పుడు మహిళ ముందు అడిగేస్తే ధైర్యంతో ఏదైనా సాధిస్తుందని నా అభిప్రాయం. నేను అందుకే చెప్తున్నా, ఎవ్వరూ వెనకని చేయకుండా ముందని చేయండి. ప్రతిదీ నేర్చుకోండి. ప్రతిదీ నాకు కావాలి అని ఆ పని పట్టుబట్టి నేర్చుకొని ఎదిగి పేరు సంపాదించండి. కాబట్టి మనం ఎప్పుడు ముందులా ఉండాలన్నది నా కోరిక. బాగా చెప్పారండి మీరు సపరేట్గా, చాలా బాగుంది. అందరికీ హ్యాపీ ఉమెన్స్ ఇంకా చెప్పండి, మీరు చెప్పండి. మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి ఉమెన్స్ డే గురించి వచ్చినందుకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రంజాన్ ఉన్నట్టే ఉంది మాకు. రంజాన్ అందరికి రంజాన్ ఉన్నట్టే ఉంది. ముఖ్యంగా ఏంటంటే, ఎంత మనం చెప్పుకున్నా సరే మహిళలు అనేది గర్భం అనేది తగ్గించుకోవాలా, ఓపిక ఉండాలా లేడీస్. అప్పుడే ఎంత ఎదిగినా సరే అంత ఒదుగు ఉంటేనే మనకు ఇది ఉంటుంది. కానీ మరీ ఒదుకుతుంటే మరీ వదిలిపెట్టాలని అనుకుంటున్నారు జెంట్స్. అలా కాకుండా జెంట్స్ లేడీస్కి మర్యాద ఇవ్వాలా. తను కూడా ఒక మనిషి అన్నట్టుగా గుర్తించినప్పుడే మొగోడైనా సరే, ఒక్కడని కాదు, మొగోళ్ళు తను ఒక వ్యక్తి, తను కూడా ఒక మహిళ లేకపోతే జీవితం వాళ్ళ శూన్యం. జెంట్స్కి అది తెలుసుకున్నప్పుడు ఎవరైనా సరే అది పెళ్ళాం కానీ తర్వాత ఎవరైనా కానీ మహిళ లేకపోతే మాత్రం జెంట్స్ జీవితం శూన్యము. అది తెలుసుకుంటే ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక చెల్లెగా, ఒక వదినగా, ఒక ఫ్రెండ్స్గా, ప్రతి ఒక్కళ్ళు నలుగురు ఫ్రెండ్స్ని వేసుకొని వస్తారు మగోడు. కానీ ఇంట్లో ఆడ సర్దుకొని పోతేనే అది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉంటుంది. అలాంటి ఇన్వాల్వ్ కాపాడిన మహిళల్ని ఇంకా ఇప్పటికైనా సరే మగోళ్ళు గుర్తించాలా, వాళ్ళకి మంచి గుర్తింపు ఇవ్వాలా అన్నట్టుగా అనుకుంటున్నాము. ఎంత చేసినా కూడా మేము ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి సపోర్ట్ ఇస్తాము. హ్యాపీ ఉమెన్స్ డే. మీరు చెప్పండి, మీరు చెప్పాలనుకున్నారు. మగవాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీకు మగవాళ్ళు ప్రత్యేకంగా మగవాళ్ళ మీద మాకు మొదటి నుంచి గౌరవం. ఎప్పుడు ఆడవాళ్ళే ఇది, మగవాళ్ళు తక్కువ అని కాదు. ఉమెన్స్ డే మీనింగ్ అది కాదు. మగవాళ్ళు ఆడవాళ్ళకు సమానమైన ఇక్కడ ఆడ మగ అనేది అదొక జెండర్ మాత్రమే. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అనేది ఇక్కడ ఎక్కువ ఎవరు తక్కువ కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా మేము గౌరవిస్తున్నాం. మహిళలకు ప్రత్యేకమైన హక్కుల కోసం ఏం పోరాడతలేము. వాళ్ళకు ఒక హక్కుదారులుగానే ఉంచాలని కోరుకుంటున్నాం. మగవాళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని ఒక ప్రత్యేకతగా చూడొద్దు. మగవాళ్ళకి ఓపిక ఎక్కువ, ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ. కానీ నేను అన్నా అండి, మగవాళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుంది, ఆడవాళ్ళకి కొంతవరకే ఉంటుంది. మీరు చూడండి, ఆడవాళ్ళకి ఒక పని చేసి చెప్పండి. మీరు ఇంట్లో కూడా చూడండి, మగవాళ్ళు చేస్తే ఉద్యోగమే చేస్తారు. ఆడవాళ్ళు చూడండి, ఉద్యోగం చేస్తే ఆడవాళ్ళు ఇంట్లో పిల్లలను చూసుకుంటారు, బాక్సులు కడతారు, ఇంట్లో బయట అన్ని సర్ది కెపాసిటీ వాళ్ళకే ఉంటుంది. అలాంటి విషయాలు ఓకేనండి, ఆ విషయంలో కాదు. మీరు చెప్పండి. ఇప్పుడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళతో పాటు జాబులు చేస్తున్నారు కదా. ఎందుకు ఈగో వస్తుందంటే, నేను ఈ పని చేసి ఇంట్లో వంట చేయాలా, నేను ఎందుకు చేయాలి వంట, నేను అంతే డబ్బులు సంపాదిస్తున్నా, వాళ్ళు సంపాదిస్తారు, ఇద్దరం సమానం. నేను వంట చేస్తే నువ్వు ఈ పని చేయాలి. నేను అలా చేయలేనప్పుడే ఆడ గొడవలు అనేది వాళ్ళకి వస్తున్నాయి. ఎందుకంటే సమానంగా చదువుతున్నారు, సమానంగా జాబులు చేస్తున్నారు. నేను ఏ పని చేస్తే నువ్వు ఆ పని చేయాలి ఖచ్చితంగా. ఆ ఈగో మూలంగానే ఇవాళ రేపు లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఏ మ్యారేజ్ ఉండలేకపోతే. ఒకప్పుడు ఏంటంటే
చదువు తక్కువ ఉండేది, ఇంట్లో అంతా పని చేస్తుండే, తను వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో పనులు చేసుకొని అన్నీ చేసుకొని ఉంటున్నాను. ఇప్పుడు అలా కాదు, అందరు జెంట్స్తో సమానంగా ఇంట్లో చేస్తున్నారు, బయట చేస్తున్నారు. అందులో నువ్వు అన్నది ఓర్పు అంటున్నావా, లేడీస్కి కొంచెం ఓర్పు ఎక్కువ. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకొని బయట డ్యూటీ చేసి వచ్చి కూడా అన్ని పనులు ఇంట్లో చేస్తాం ఖచ్చితంగా. కానీ అందరు మగవాళ్ళు ఆడవాళ్ళు అట్లే ఉన్నారు. ఇప్పుడు మా ఆయన ఉండు, నేను మా ఆయన సమానంగా చేసుకుంటాం పని. నువ్వు ఆ పని, నువ్వు పని అంటే సిగ్గుపడేది లేదన్నట్టు. నువ్వు గిన్నెలు తోముతున్నావా, నువ్వు ఇల్లు ఉడుస్తున్నావా అని అన్ని సమానంగా చేసుకున్నప్పుడే సమానంగా జరుగుతాయి ఏవైనా. ఎక్కడ విడాకులు అనేవి రావు. ఆ తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. భర్త భార్య సమానమే. ఒకప్పుడు ఏజ్ల డిఫరెంట్లో పెళ్లి చేశారు కాబట్టి భర్త ఏజ్ పెరుగుతారు, తనకంటూ మేమే చేయవలసి వస్తుంది. ఆ కాలంలో తల్లిదండ్రులు చేసిరు మాకు మ్యారేజ్. ఇప్పుడు అలా లేక సమానం అంటే ఏజ్ సమానం, మనస్తత్వం సమానం. ఎట్లుంటా అంటే నేనెంత అంటే నేనంత వస్తుంది కాబట్టి గొడవలు వస్తుంది. అప్పుడు ఎందుకు లేవు గొడవలు అంటే ఏజ్ డిఫరెంట్ వల్ల సర్దుకునే మనస్తత్వం వాళ్ళకు ఉంది. ఇప్పుడున్న మేమందరం సర్దుకున్నాం. ఇప్పుడు కూడా ఇవాళ అన్నా కదా, ఆయన సపోర్ట్ ఆయన సపోర్ట్ లేని మేము ఈడ లేం. ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇవాళ మేము ఈడ నిలబడ్డాం అన్నది నేను ఒప్పుకుంటాను. ఎప్పుడైనా వాళ్ళ సపోర్ట్ లేని మేము లేము. అది భర్త సపోర్ట్ ఉంటేనే భార్య నిలబడుతుంది. అందుకే కానీ ఒకటండి, గౌరవించాలి, మన పని మనం చేయాలి, వాళ్ళని గిట్లా మర్యాద ఇవ్వాలి, సమానంగా ఉండి చేసుకోవాలి. నేను ఒకటి అడగమంటారా? మనిషి ఇప్పుడు కాపురం మొదలు పెట్టిన తర్వాత భార్యాభర్తలు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన మనస్తత్వం మారుతూ ఉంటుంది. ఎవరికి ఇద్దరిలో మార్పు వస్తుంది, ఎవరికి ఓపిక తగ్గుతుంది. అక్కడ ఇద్దరికి ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని పెంచడంలో తల్లి, ఉద్యోగం చేయాలి భర్త. ఒక్కటి కాదు, భర్తకి చాలా పనులు ఉంటాయి, భార్య కంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు భర్తకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకుందాం, ఉంటాయి, చాలా ఆర్థికంగా దెబ్బతిన్నాడు అనుకుందాం. అప్పుడు అలాంటప్పుడు భార్యకి ఓపిక ఉండదు. ఓపిక ఉంది కానీ వాళ్ళు చెప్పరు, మేము చెప్తాం, అంతే తేడా. లేమో చెప్పేస్తాం అంతే, సర్దుకొని వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోయారు, అడ్జస్ట్ అయిపోతారు. కానీ మేము ఏడికి వెళ్ళాం కాబట్టి లేడీస్ గొప్పతనము అని మనం చెప్పుకోవద్దు, నా ఉద్దేశం. ఎందుకంటే జెంట్స్ లేనిది మనం లేడీస్ లేము. ఏ విషయానికి కూడా నేను చెప్తా, నా వెనక మా ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది. చిన్నది ఇది చెయ్యాలి మనం, ప్రవీణ్ ఇది చేసుకుందాము అంటే నాకన్నా ముందు స్టెప్ వేసి అయిపోయింది, నువ్వు చెప్పిన నేను చేసేసిన అంటే నాకు చాలా వరకు నేను చెప్తున్నా 100కి 99% మా ఆయన బ్యాక్ సపోర్ట్ నాకు ఉంటుంది. నేను 1% ఉంటుంది నాది. ఎందుకంటే నేను అనడమే లేటు, ఆయన పని చేసి పెట్టేస్తాను. మీకు ఎన్ని సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 23 ఇయర్స్. పిల్లలు ఎంతమంది? ఒకటే బాబు. మీ సంసారంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? నేనే తిడతా, అప్పుడప్పుడు కామ్ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. ఏం జాబ్ చేస్తారు? జాబా లేదా బిజినెస్? బిజినెస్ మొన్నటి దాకా డిఆర్డీలో చేసిర్రు, నా బోటికి ఉండే. అంటే దాన్ని బట్టి ఓపిక ఎవరికి ఉన్నట్టు అక్కడ? నాకే. మీకేనా? ఒకటి ఏంటంటే ఓపిక ఉంది అని ఈమెకే చెప్పాలంటే ఆయన అట్లా మార్చుకోవడానికి ఈమెనే కాదు. కాబట్టి ఒక భర్త మారాలంటే భార్య కూడా దాంట్లో ఇది ఉండాలి. భార్య మామూలుగా నేను ఉండను, నేను ఈయన దగ్గర ఇది చెయ్యడు అది చెయ్యడు అని అంటే నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి. కానీ నేను అన్నిటికీ సాక్రిఫైస్ అయ్యి చేసింది. అంటే మీరు ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? నాకు అది కావాలి. మానసికంగా ఆనందంగానే ఉన్నాం, 100% లేకపోయినా అది కావాలి కదా. ఆనందంగానే ఉన్నాం. ఏ టైం అయినా సరే పొద్దు నుంచి రాత్రి వరకు నేను కనిపించాలి. ఒకటి ఏంటంటే సంసారం అనేది ఆలుమగల అనుబంధమే కదా. మనిషి జీవితాంతం సుఖంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అన్యోన్యంగా ఉండాలి. ఏం చేయాలంటారు? అన్యోన్యంగా అంటే ఉండాలి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇది కావాలి అది కావాలి అని సాధించాలి. మీరు చెప్పండి మీరేం చెప్తారు? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ హస్బెండ్కి కోపం వచ్చినప్పుడు వైఫ్ అర్థం చేసుకోవాలి. ఆ టైంలో వైఫ్కి కోపం వచ్చినప్పుడు హస్బెండ్ కూడా అర్థం చేసుకున్నప్పుడే సంసార మీ దగ్గర ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్స్ అంటే మీ సంసారంలో జరిగిన ఇన్సిడెంట్స్
మా సంసారంలో అంటే ఒకరికి కోపం వస్తే ఒకరు అర్థం చేసుకోవాలి. అదే అలా కొన్ని అర్థం చిన్న చేసుకొని- ఇంటెన్స్ ఏమన్నా ఉన్నాయా? చిన్న చిన్నవి ఉంటే అర్థం చేసుకొని ముందుకు వెళ్తుంటేనే మనం లైఫ్ జర్నీ చేయగలుగుతాం, లేదంటే క్రాషెస్ వస్తాయి. అరేంజ్ మ్యారేజ్లు కేసులు అన్ని ఆ, ఉంటలేవు. ఆ, లవ్ మ్యారేజ్ లో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు వాళ్ళకు తెలిసి వచ్చింది, అర్థం చేసుకొని చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫే కరెక్ట్ ఉంది ఇప్పుడు. అంతేనా? నేనైతే చూసిన కాడికి ఇప్పుడు జరుగుతుంది అయితే అదే ఓకే ఓకే. అదే. ఆ కాలం వేరు, ఈ కాలం ఇలా ట్రెండ్ అయితే అమ్మ నాన్న చూపించిన మ్యారేజెస్ లేదు. తల్లిదండ్రులు ఇట్లా వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా తేడా వస్తున్నాయి. చేస్తారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళు హ్యాపీ. ఇది పాయింట్ అండి, రైట్ రైట్.